అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం హెచ్ఆర్ ఇంటర్వ్యూలో మనల్ని ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఈ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, మనము వీటికి ఏ టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఇవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మీరు కంప్లీట్గా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో చూశారు అని అంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. సో మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ మెయిన్ మోటో ఏంటి ఈ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో అంటే, సో మెయిన్గా హెచ్ఆర్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏంటి అని అంటే, మీకు అంటే ఆబ్వియస్లీ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేస్తారు. దానికంటే ముందు మీరు కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత స్ట్రాంగ్ అనే డీటెయిల్స్ ఫస్ట్ వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు. సో మీరు అంటే కమ్యూనికేషన్ మీకు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఫస్ట్ చూస్తారు. మీరు అంటే ఈ కమ్యూనికేషన్ కరెక్ట్గా మాట్లాడగలుగుతున్నారా, ఇంగ్లీష్లో ఏదన్నా స్టక్ అవుతున్నారా, ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తారు. సో వన్స్ కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు అని అంటే ఆ తర్వాత మీ వర్క్ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతారు. వర్క్ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే లైక్ మీరు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది అండ్ అదేవిధంగా ఏ కంపెనీలో మీరు వర్క్ చేశారు అండ్ వాట్ ఈస్ ద లొకేషన్ అంటే దే విల్ చెక్ యువర్ ఐడెంటిటీ, అంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ని చెక్ చేస్తారు. ఏదర్ ఇట్ ఈస్ కరెక్ట్ వన్నా ఫేకా ఒరిజినలా అనేది క్రాస్ చెక్ చేస్తారు. అలా కాకుండా మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే మీ యొక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అనేది చెక్ చేస్తారు. అండ్ ఇంతకు మించి ఇన్డెప్త్గా వెళ్ళరు. ఎందుకు ఇన్డెప్త్గా వెళ్ళరు అని అంటే, ఇప్పుడు సేమ్ మనం R2R, P2P, O2Cని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో ఇప్పుడు ఇలాంటి సినారియోలో మిమ్మల్ని ఎవరినైనా ఇంటర్వ్యూ అనేది చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రాసెస్ రిలేటెడ్ డేటా అంటే వాళ్ళకి ఆ ప్రాసెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు కదా. ఇప్పుడు వాట్ ఈస్ మీన్ బై R2R అని అడుగుతారు. ఈవెన్ దే ఆల్సో డెంట్ నో వాట్ ఈస్ మీన్ బై R2R ఆర్ వాట్ ఈస్ మీన్ బై P2P అండ్ వాట్ ఈస్ మీన్ బై O2C అండ్ దాంట్లో జరిగే వర్క్స్ ఏంటి అనేది హెచ్ఆర్కి తెలియదు. బట్ స్టిల్ దే విల్ ఆస్క్ దోస్ టైప్ ఆఫ్ సిమిలర్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకనంటే మీరు దానికి ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. అండ్ దీని రిలేటెడ్ అంటే మీకు సేమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఈ టైప్ ఆఫ్ వాళ్ళు ఏదైతే పొజిషన్ కోసం చూస్తున్నారో దానికి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తారు. అండ్ వీటితో పాటు కైండ్ ఆఫ్ ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ నైట్ షిఫ్ట్ కానీ, ఒకవేళ ఏదన్నా రొటేషనల్ షిఫ్ట్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండగలుగుతారు అండ్ మీరు అలాంటి షిఫ్ట్స్కి మీరు సూటబుల్ అవుతారా లేదా అండ్ అలాంటి కంపెనీ ఎన్విరాన్మెంట్కి మీరు సెట్ అవుతారా లేదా, ఇలాంటివన్నీ కూడా ఈ హెచ్ఆర్ రౌండ్లోనే వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తారనమాట. సో వాళ్ళకి వన్స్ మీరు పర్ఫెక్ట్ ఆ పర్టికులర్ పొజిషన్కి అని వాళ్ళు అనుకున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు ఫర్ టెక్నికల్ రౌండ్ కోసం. సో అలా కాకుండా ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఆన్సర్ డెఫినెట్లీ దే విల్ నాట్ సెలెక్ట్ యూ, రిజెక్ట్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్, సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఈ రిలేటెడే మీకు హెచ్ఆర్ రౌండ్లో జరుగుతుందన్నమాట. ఐ హోప్ ఈ హెచ్ఆర్ రౌండ్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనే దానికి మీకు ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేరింగ్ ఇస్ కేరింగ్. షేర్ చేయడంలో తప్పు లేదు కదా. సో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ లైక్ అవర్ వీడియో యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.